అన్నమయ్య జిల్లా నందలూరులో అక్షర స్కూల్ యాజమాన్యం చొరవతో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై ఐఐటి చివరి సంవత్సరం విద్యార్థులు పోటీ పరీక్షల విధానం, అవకాశాలపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించారు. కరస్పాండెంట్ శ్రీనాథ్, చైర్మన్ త్రినాథ్, ఐఐటి విద్యార్థులు మన్మథ కృష్ణ, గ్రీష్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు, మా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా చెన్నై ఐఐటిలో చదివే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. నందలూరుకి మా స్కూల్కి ఈరోజు వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఐఐటిలో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా, ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్ళకు ఐఐటి నుండి వచ్చిన, చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులకు మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇంత చిన్న ఊరిలో, నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన స్కూలే గొబ్బిళ్ళ అక్షర స్కూల్. Good morning everyone. Myself Gobilla Madhurima and I am the academic in charge here and I also teach social science. ఈ రోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యూన్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం గొబ్బిళ్ళ అక్షర స్కూల్లో పిల్లలకి, అలానే పేరెంట్స్కి ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీ ఏంటి, ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏంటి వంటి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అందులో ఎలా ఉంటుందని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ అనేది నిర్ణయించుకుంది. మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి వినూత్నమైన టెక్నిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసి, కొత్త కరికులం డిజైన్ చేసి, పిల్లల్లో ఎలా ఓవరాల్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి, కేవలం అకాడమిక్స్లోనే కాకుండా నాన్ అకాడమిక్గా కూడా పిల్లలు ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి కొత్త కరికులం టెక్నిక్స్ అనేవి ట్రై చేస్తూ వినూత్నంగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా నేషనల్